పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించిన పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు అత్యంత విరుద్ధ పరిస్థితుల్లో వార్తల్లో నిలిచింది. కాకినాడ జిల్లా మల్లం గ్రామంలో దళితులపై అగ్రవర్ణాల బహిష్కరణ చర్చానీయాంశంగా మారింది. వారితో లావాదేవీలు చేయొద్దు, వాళ్ళ పిల్లలకు టిఫిన్ అమ్మొద్దు, వారిని పనుల్లో పెట్టొద్దు అన్న తీరు 2024లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే మన సమాజం ఇంకా ఎటుపోతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇటీవల ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్తో మరణించిన ఘటన తర్వాత ఈ వివక్ష పెరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆత్మీయత, మానవతా విలువలు విస్మరించబడుతున్న ఈ క్షణంలో ఒక చిన్నారి టిఫిన్ అడిగినప్పటికీ మీకు యుగం అనే దారుణమైన స్పందన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రజల మనసులను కలిచివేస్తుంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం ఆయన పాలనకు ప్రజల నమ్మకానికి వేసిన పెద్ద ప్రశ్నార్థకమని చెప్పాలి. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయ పరిరక్షకుడిగా కూడా పవన్ తన బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన సమస్యే కాదు, ఇది రాష్ట్ర సమాజానికి ప్రతిబింబం. పవన్ స్పందన ఈ వివక్షను అణచడానికి ఎంత దూరం వెళ్తుందో అన్నదే ఇప్పుడు అందరి చూపు. ఇలాంటి ఘటనలపై తక్షణ చర్య తీసుకుంటేనే జనసేన నాయకత్వానికి ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది.